నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం అన్నా క్యాంటీన్ పులివెందులలో అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 4 సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మామూలుగా భోజనము అంటే హోటల్లోకి వెళితే 60 రూపాయలు, అటు తర్వాత 120 రూపాయలు, 150 రూపాయలు కూడా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల 5 రూపాయలకే పేదలకు భోజనం, 5 రూపాయలకు ఒక టీ కూడా రాదు పులివెందులలో. ఆ టీ కూడా రాని విషయం గుర్తు చేసుకుంటే 5 రూపాయలకే భోజనం, మొత్తం ఒక 2-3 కూరల నుంచి పెరుగు వరకు ఇస్తారు. అంటే 5 రూపాయలకే భోజనం. ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఆహ్లాదంగా, అటు తర్వాత ప్రయాణికులు, అటు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులు ఈ అన్నా క్యాంటీన్లో పులివెందులలో జగన్ మామయ్య ఊర్లో తింటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వీడియోలో చూడండి. ఇలా అమ్మా ఎవరమ్మా, ఎవరు? నకలపల్లె. బాగుందమ్మా అన్నం? బాగుందా? ఎంత తీసుకున్నారు? 5 రూపాయలా? 5 రూపాయలకి పువ్వు పెడతారా? వరే 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 నకలపల్లె. నీదే ఊరన్నా? సిద్ధారెడ్డిపల్లె అన్నా. ఎట్లుందన్నా పువ్వు? బాగుందా? ఎట్లా రోజు వస్తావా ఏంటి? పొద్దుే పని మీద వచ్చినావా? హాస్పిటల్కి వచ్చినావా? అన్నా నీరునా? ఎవరన్నా? తెలుగురా అన్నా. ఎట్లుందన్నా భోజనం? బాగుందా? అన్నా నీది ఎవరన్నా? నా ఎవరు? నేను ఇక్కడ సాయంత్రం వరకు అన్నా భోజనం పెట్టిందన్నా? అన్నం భోజనం బాగుంది. మాకు చాలా ఆదరణ మధ్యాహ్నం పూట తినడం వల్ల మాకు ఎంత ఇచ్చినావన్నా భోజనానికి? 5 రూపాయలు ఇచ్చినాం. 5 రూపాయలేనా? 5 రూపాయలు ఇచ్చినాం. మాకు చాలా ఆదరణ ఉంది. భోజనమా
ఆ పక్క ఆ పక్క